దేవుడు కృపనిచ్చినందుకు మొదటిగా దేవునికి, అలాగే సమయంలో సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ప్రభువు పునరుద్ధాన దినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విజయమును పొందిన క్రీస్తు ఆ యొక్క మరణంలో నుంచి తిరిగి లేచినటువంటి ప్రభువు మనకి ఏం సూచిస్తున్నాడు, దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము అన్నదే ఈరోజు మీతో మాట్లాడుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము చదివినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము, అంటే ఇక్కడ యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడెను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొదటి మాట ఏంటంటే, నేను నా తండ్రి పంపించాడు, నేను ఆయన కుమారుణ్ణి అని నిరూపించడానికి కలిగినటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే, శరీరముగా దావీదు కుమారుడైతే ఆత్మను బట్టి ఎవరు కుమారుడు అంట? చెప్పండి. అక్కడ చూడండి, ఆ మాట చదవండి. దేవుని కుమారుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మామూలుగా ఈ మానవుల్లో, ఈ పాపుల మధ్యలో నివసించడానికి రాలేదు. ఆయన పాపులమైన మనలను రక్షించడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది అనుకుంటారు ఈయన సహజమైనటువంటి మానవుడే కదా, సహజమైనటువంటి మరణాన్ని పొందాడు అనుకుంటారేమో. కాదు, ఆయన సహజమైన మరణాన్ని పొందలేదు. అక్కడ ఆ మరణాన్ని పొందుతూ తిరిగి, అది ఏ మనుష్యుడికి సాధ్యము కాదు. ఇది కేవలము దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యమైంది. మనం గమనించాలి, యేసు ప్రభువుల వారి యొక్క మరణము మనకి ఏం తెలియపరుస్తుందంటే, ఇంకనూ కూడా నువ్వు పాపిగా ఉన్నట్లయితే, ఇంకా పాపపు జీవితంలో నువ్వు జీవిస్తున్నట్లయితే, ఇదిగో నీలో ఉన్నటువంటి పాపము చనిపోవాలి. ఏమైపోవాలి? నీలో ఉన్నటువంటి పాపము మరణించాలి, చనిపోవాలి. మరలా ఆ మరణము పునర్జీవం కావాలంటే ఈ పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు ఒక మంచి శుక్రవారం నాడు సిలువ వేయబడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ఇదిగో ఆయన మన పాపాల కోసం చనిపోయాడు, పాపాల కోసం మరణించాడు, ఈ పాపాల కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని, లేకపోతే ప్రభు యొక్క మరణాన్ని ఆత్మతో చూస్తారో, అక్కడ మనం ఒకటి గమనించగలం. ప్రభువు పాపి నుండి, పాప జీవితము నుండి నిన్ను నన్ను నిత్య జీవానికి నడిపించడానికి ఆయన మరలా 3వ రోజు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరితో అయినా మనం వాగ్వివాదంలో దిగొచ్చు. ఎందుకనంటే ఈయన తండ్రి అయినటువంటి దేవుని కుమారుడని నిరూపించబడింది ఈ యొక్క పునరుద్ధానము ద్వారా. మనం గమనించాలి, సామాన్యమైనటువంటి మానవులకి ఇది సాధ్యం కాదు, సామాన్యమైనటువంటి దేవుళ్ళకి ఇది సాధ్యము కాదు. ఇది కేవలము తండ్రి యొక్క కుమారునికే సాధ్యము. దేవుడు ఇదిగో ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకానికి వచ్చినప్పుడు శ్రమలు పడ్డాడు, ఈ లోకంలో జీవించినప్పుడు శ్రమలు పడ్డాడు, లాస్ట్ లో ఆయన మరణించేటప్పుడు కూడా శ్రమను అనుభవిస్తూ మరణించాడు. ఇక్కడ మానవుడి జీవితాన్ని పోల్చుకుంటే, మానవుడి యొక్క పాపములో వాడు చేసేటువంటి పాపమంతా కూడా
ఇదిగో ఈ తప్పు మీద మరొక తప్పు, ఈ తప్పు మీద మరొక తప్పు చేసుకుంటూ వెళ్తున్నాడు, కానీ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టట్లేదు. ఈరోజు ఇద్దరు బాప్తీసం తీసుకున్నారు. ఈ బాప్తీసం తీసుకున్నారని అంటే మీరు క్రైస్తవులుగా పిలవబడడానికి కాదు. బాప్తీసం నూతనమైన జీవితం కావాలి మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీళ్ళలో ముంచబడినప్పుడు నీ పాపం అక్కడితో అంతమైపోవాలి. ఇక నూతనమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఇక్కడ మరణించినటువంటి క్రీస్తు మరణించినట్టే సమాధిలోనే ఉండలేదు. ఆయన సమాధిలో అసలు లేడు. ఆయన చూసారా? అసలు మనకి ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి మానవుడికి నిత్య జీవము ఉంది. అది ఎక్కడంటే ప్రభువు ఏర్పాటు చేసుకున్న మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రత్యేకంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వెలపెట్టి మనల్ని కొన్నాడు. ఆ వెల ఏంటంటే ఆయన శరీరము. ఆయన శరీరము రక్తము రుధిర దారులుగా కారుతున్నప్పుడు కూడా ఆయన పొరుగు, ఆయన్ని ఎవరైతే బాధిస్తున్నారో, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఆయన అంటాడు, వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన మొట్టమొదటి మాట క్షమించడం అని. ఎందుకన్నాడంటే ఇప్పుడు మీకు ఈ లోకములో శ్రమలు కలుగుతాయి, ఈ లోకములో అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఈ లోకములో నిన్ను అందరూ వ్యతిరేకిస్తారు. అయినా నువ్వు వారి మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు. ఎందుకంటే శ్రమపడిన నేను తండ్రి కుమారుణ్ణి కనుక శ్రమపడిన మీరు నా కుమారులు కదా. గొప్ప మాట. ఆయన తండ్రి ద్వారా వచ్చినటువంటి కుమారుడైతే మనము ఆయన ఏర్పరచుకున్న కుమారులం. కాబట్టి ఈ లోకంలో శ్రమలు కలిగినప్పుడు ఏం చేయాలి? ఎదుటివాడిని, నేను ఈ ఒక్కడిని మాత్రం క్షమించిన. నాకు డబ్బు వస్తే ఈ ఒక్కడిని డబ్బుతో కొడతా నేను. నాకు డబ్బు వస్తే ఈ ఒక్కడిని లోపలేపిస్తా నేను. నాకు అధికారం వస్తే ఈ ఒక్కడిని ఇబ్బందులు పెడతా నేను అనుకుంటున్నావేమో. క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా? క్షమించడమే. క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా? ఓదార్చడమే. క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా? విశ్వాసముగా నిరీక్షణతో జీవించడమే. ఈరోజు నువ్వు విజయాన్ని పొందలేదు, రేపు పొందుతావు. ఈరోజు ఇబ్బందులు పడుతున్నావు, రేపు మంచి రోజులు దేవుడు నీకు ఇస్తాడు. ఆ విశ్వాసం లేకుండా నువ్వు బైబిల్ పట్టుకొని ఈ గుడ్ ఫ్రైడేలని ఈస్టర్లని తిరగాల్సిన అవసరం లేదు. క్రిస్మస్ వస్తే మంచి బట్టలు CMRకి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. చేయాల్సింది ఏంటంటే నిరీక్షణ కలిగి జీవించాలి. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, నిన్ను ఎవడు అవమానించినా నువ్వు మోకరించి ప్రార్థించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన మాట ఆయన నెరవేర్చాడు. నేను తండ్రికి కుమారుణ్ణి అని ఎప్పుడైతే ఆయన అన్నాడో ఆ మాటని ఇక్కడ నిరూపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. నేను ఆయన్ని చూడగానే పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇలా అన్నాడు, భయపడకుము. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన నిరూపించుకున్నాడు ఆయన ఎవరు కుమారుడో. రెండవదిగా భయపడుతున్నటువంటి మనకు భయపడొద్దని ఆయన నిర్దేశిస్తున్నాడు ఈ పునరుద్ధానము ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడొద్దు, నువ్వు జడియొద్దు. ఇదిగో నా ఇన్ని సంవత్సరాల జీవితంలో ఈ రోజు నాకు శ్రమ వచ్చింది, నేను మరణించాను నీ కోసం. ఇదిగో మరలా నీకు ధైర్యాన్ని పుట్టించడం కోసం మరలా నేను నీ ముందుకు వచ్చా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నీకు శ్రమ వచ్చినా నువ్వు దేవుడిని విడిచిపెడతావేమో. నా దేవుడు నీకు శ్రమ వస్తే నీ వెంట ఉంటాడు, నీతో ఉంటాడు. ఇదిగో నిన్ను ఓదారుస్తాడు. నువ్వు గట్టిగా ఆయన పాదాలు పట్టుకోవాలి. మనుషుల పాదాలు కాదు పట్టుకోవాల్సింది. శ్రమ వస్తే మనుషుల డోర్లు కాదు తట్టాల్సింది. దేవుని యొక్క పాదాలు పట్టుకుంటే, దేవుణ్ణి అడిగితే, ఏ శ్రమ వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, మరి కూలబడిపోయేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా, నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు నమ్మకంగా జీవించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నమ్మకంగా క్రీస్తులో మనం బ్రతకాలండి. నమ్మకంగా బ్రతకాలి. ఏ రోజు మన జీవితాలు అంతమైపోతాయో తెలీదు. కేవలం ఒక వార్నింగ్ అంతే కరోనా. దానికి మించినటువంటి రోగాలు రాబోతున్నాయి. నీ తరతరాలు దాచిపెట్టుకున్న ఆస్తి, తరతరాలు ఎత్తిపెట్టుకున్నటువంటి సంపద, ఇవన్నీ కూడా కోల్పోతావు నువ్వు. వీటన్నిటిని కోల్పోకుండా ఉండాలి అని అంటే, నీ జీవితంలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉండాలంటే మనుషులకు కాదు నువ్వు భయపడాల్సింది, దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో దేవుని యందలి భయము కలిగినట్టు కనపడాలి ఎదుటివాడికి. విచ్చలవిడి మాటలు, విచ్చలవిడి మరి అవతారాలు మనం చేస్తూ ఉంటాం, ఏదేదో చేస్తాం విచ్చలవిడిగా. ఎవడు మనల్ని అడిగేవాడు లేదనుకుంటాం, కానీ దేవుడు మాత్రం నీ ప్రతి ఆలోచన ఎరిగి ఉన్నాడు. ఆయన దాన్ని ఏమంటారు, నీ మెదడులో కలిగి ఉన్న ప్రతి ఆలోచన ఆయన వశమై ఉంది. మరి అనుకోవచ్చు, కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు, దేవుడు తెలుసు కదా నేను మూర్ఖంగా జీవిస్తున్నానని, దేవుడు తెలుసు కదా నాకు చెడు ఆలోచనలు ఉన్నాయి, దేవుడు తెలుసు కదా మరి ఎందుకు ఆయన నన్ను సరైన దారిలో నడిపించలేకపోతున్నాడంటే, ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి క్రైస్తవుని దేవుడు స్వతంత్రంగా విడిచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ముందు నిబంధన ఉంచాడు, నీ ముందు ఆజ్ఞలు ఉంచాడు, నువ్వు ఎలా బ్రతకాలో నీకు చూపించాడు, ఎలా జీవించాలో నీ ముందు ఒక గ్రంథాన్ని ఉంచాడు. కానీ దాన్ని నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఒక యాత్రికుడిగా వచ్చావు. ప్రభు యాత్ర ముగిసింది అనుకుంటున్నారు చాలా మంది. ఆయన యాత్ర ముగియలేదు. గమనించారు లేదో, యేసు ప్రభు చనిపోయాడని ఎక్కడైనా ఉందా? ఏ గ్రంథంలో అయినా ఉందా? చనిపోయి తిరిగి లేచాడన్నారు కదా, తర్వాత ఏమయ్యాడో తెలుసా? ఆయన ఉన్నాడు, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. భయపడొద్దు, ఆయన మీతో ఉన్నాడు. మీరు భయపడొద్దు, ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు. చాలా దగ్గర ఉంటాం మనం ఈ మాటలు, చాలా దగ్గర. ఈరోజు నాకు తెలిసి కొన్ని లక్షల సంఘాల్లో లక్షల మంది సేవకులు ఈరోజు ఈ మాటలే చెప్పుకుంటారు. అయినా మనలో బుద్ధి రాదు. ఎందుకంటే బుద్ధి ఎందుకు రాదు చెప్పండి? ఎందుకు బుద్ధి రాదు మనకు? అహం. మనలో ఉన్నదేంటి? అహం, అహంకారం. నాకు తెలుసు. కొంతమంది చర్చిలో రాగానే కూర్చుంటారు, ఎట్లా తెలుసా? ఇట్లా కూర్చుంటారు. ఏందో ఒక జాగ్రత్త కలిగి మందిరంలో కూర్చోరు. ఈరోజు ఏం నేర్చుకోవాలి? నువ్వు మందిరానికి వచ్చావు, అసలు దేనికి వచ్చావు మందిరానికి? నువ్వు ఏం తెలుసుకొని వెళ్తున్నావు బయటికి? ఏం తెలుసుకొని వెళ్తున్నావు? సాగర పాస్టర్ ఏదో 2 మాటలు చెప్పేశాడు, ఆమెనన్నాడు, నేను కూడా ఆమెనన్నాను. మీకు దీర్ఘశాంతము కలుగును గాక అనగానే నాకు కూడా కలుగును గాక. ఆమె నీ హృదయములో, నీ లోపల భయంకరమైనటువంటి కుళ్ళును దాచుకుని బయటికి నేను భక్తున్నని చెప్పుకుంటే నీకు ఆశీర్వాదం రాదు. దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు ఎలా ఉండాలో తెలుసా? నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. అవును అంటే అవును, కాదు అంటే కాదుగానే ఉండాలి. యేసు ప్రభుల వారు నేను 3వ రోజు తిరిగి లేస్తాను అన్న మాట నిలబెట్టుకున్నాడు అక్కడ. కాబట్టి ఈరోజు సర్వలోకానికి ఆయన సజీవుడైన దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ విషయానికి భయపడడం ఉండకూడదు, ఏ మనుషులకి భయపడడం ఉండకూడదు. మనం ఎవరికి భయపడాలి? కేవలం దేవుడికి. సేవకులైన మాకు కూడా మీరు భయపడకూడదు. మా మాటలు విని మీ జీవితాలు మార్చుకోవాలంతే. అమ్మో, సాగర పాస్టర్ వస్తున్నారు దారిలో, ఒక బూతి మాట కూడా మాట్లాడకూడదు అనుకుంటారు. ఆయన వెళ్ళిపోగానే గిన్నెలు ఎత్తుకొని రెడీగా ఉంటారు. మీరు మంచోళ్ళే అంటే చెప్తున్నా. దేవవరంలో ఒక సంఘానికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పడానికి ఆ పాస్టర్ చెప్తున్నాడు, సార్ మా ఊళ్ళు పలే క్రమశిక్షణ బుద్ధులు సార్ అని అన్నాడు. నిజంగా నాకు చాలా సంతోషం వేసింది ఆయన మాట చెప్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ మిద్ది మీద ఎక్కి పొలు తోముకుంటా ఉన్నాడు.
ఈ పాస్ట్ వెళ్తా ఉన్నాడు, పాస్ట్ వెళ్ళే ముందు గొడవ జరుగుతా ఉంది, ఆయన దాటుకున్న తర్వాత పాస్టర్ గారు చెప్పి ఎలా ఉన్నారు, పాస్ట్ వెళ్ళిపోగానే కర్రలు ఒక్కొక్కరు కట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు అంటే ఏంటి? అదే నా క్రమశిక్షణ. నా ముందు మీరు భయపడ్డ మా క్రమశిక్షణ అది కాదు. నా ముందైనా నా వెనకైనా ఎలా ఉండాలి? క్రమశిక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు నేర్పింది అదే, ఆయనతో తిరిగిన శిష్యులకు నేర్పింది అదే, ఆయన వర్తమానాలు విన్నటువంటి వారందరికీ నేర్పింది అదే, ఆ ధర్మశాస్త్రంలో బోధించింది అదే. మనం మాత్రం ఇంకా అలాంటి వ్యాపారాలు, చెడు వ్యాపారాలు, చెడు వ్యసనాలు, మరి ప్రతి ఒక్కరిని పాపపు దృష్టితో చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో చాలా సంఘాలు కూడా ఎలా అయిపోయిందంటే, ఒక పెళ్లిగాని అమ్మాయి, ఒక పెళ్లిగాని అబ్బాయి కానీ మందిరాలకు వచ్చారంటే ఈ మూల నుంచి ఆ మూలకు చూస్తారు, అక్కడికి ఆ మూల నుంచి ఈ మూలకు చూస్తారు. ఇది కాదు మనం మందిరాల్లో చేయాల్సిన పని. అది ఆశీర్వాదం కాదు. దేవుడు నిర్ణయిస్తే మనకి కావాల్సింది ఖచ్చితంగా దొరుకుతుంది. మన ప్రయత్నాలు వ్యర్థం, దేవుడు ఇచ్చే ప్రయత్నం చాలా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రయత్నాలన్నీ కూడా ఒకనాటికి నాశనం అయిపోతాయి. ఎందుకు ఈ బతుకు అనుకుంటాం, కానీ దేవుడిచ్చే ప్రయత్నం ఏదైనా కూడా అది ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మన క్రైస్తవ వివాహాల్లో మొట్టమొదటి పెళ్లి కార్డు ఏమేస్తారు? పరిశుద్ధ వివాహం. ప్రేమ పెళ్లికి ఏమేస్తారు? అసలు ఏ వివాహం లేదు, ఏది తిరిగితే అది మెడకేసి కట్టేసాం తాడు గట్టిగా, అయిపోయింది పెళ్లి. 3 నెలల ముచ్చట, 4వ నెలలు ఏమవుతుంది? ఒకరి చుట్టూ ఒకరు పట్టుకుంటారు. 5వ నెలలు ఏమవుతుంది? ఎప్పుడు విడిపోదామని కాసుకుంటారు కొంతమంది, అందరూ కాదు. కానీ అది దేవుడు నిలబెడితే, ఒకవేళ నువ్వు పాపం చేసినా, తప్పు చేసుకొని పెళ్లి చేసుకున్నా, దేవుడు నిలబెడితే ఏమవుతుందంటే నీ జీవితము ఆశీర్వాదముగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బైబిల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు భయపడొద్దు కదా, భయపడద్దు అన్నాడు కదా, మీకు ఇష్టం వచ్చిన పనులు చేయడం కాదు. దేనికి భయపడకూడదు, దేనికి భయపడాలి, ఇవన్నీ మనకు బైబిల్లో చాలా క్షుణ్ణంగా రాసి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఎవరైనా బైబిల్ చదువుతారు ఇక్కడ? కొంతమంది అయితే చదువుతారు, మరి కొంతమంది ఆ మాటలు ఈ మాటలు, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు, ఆ సందులో అలా ఎన్నో లేపుకెళ్ళాడు, ఇలా ఎన్ని లేపుకెళ్ళాడు, ఈ ముచ్చట్లన్నీ ఎట్లా ఉండాలో తెలుసా? ఈరోజు నేను సంఘానికి వెళ్ళాను, ఒక అబ్బాయి సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యాన్ని విన్న తరువాత నా బిడ్డను కూడా నేను అలానే అనుకోవాలి. హల్లెలూయా. ఆ సాక్ష్యాన్ని విని నీ కుటుంబం మార్చబడాలి. అంతేగాని వాడికి అయిపోయింది, వాడి సీన్ అయిపోయింది, వాడి జీవితం నాశనం అయిపోయింది అని అనుకోకూడదు. ఇది చాలా తప్పు. అక్కడ కంటిన్యూటీలో ఒక మాటను చదవండి, 17-18. భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతిని నైతిని గాని, ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నా, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు ఎవరి దగ్గర ఉన్నాయట? ఎక్కడికి వెళ్ళాలా? పరములకు వెళ్ళాలన్నా, పాతాళంలోకి వెళ్ళాలన్నా ఎవరి దగ్గర ఉంది కాలం? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం దేని విషయంలో భయపడాలంటే, మనల్ని ఎక్కడ దేవుడు పాతాళంలోనికి వేసేస్తాడేమో, వేయకుండా ఉండాలి, పాపాన్ని విడిచిపెట్టాలని భయపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే చాలు, మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు, చాలా అద్భుతాలు చేస్తాడు. మనం చూడనటువంటి అద్భుతాలు ఆయన చేస్తాడు. 3వ విషయంలో మనం వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాటను మనం అక్కడ చూస్తాం. ఆదివారము సాయంకాలమున మూసుకొని ఉండగా యేసు వచ్చి నిలిచి
మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్పాడు దేవుడు? సమాధానము కలుగును గాక. మీరు భయపడొద్దు, మీకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కలత చెందొద్దు. ప్రభు చనిపోయాడే, తన అద్వితీయ కుమారుడు చనిపోయాడే, మరి అలాగా మన మన మనుగడ ఎలాగా, ఆయన ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి అని వాళ్ళలో వాళ్ళు తర్జన భర్జన పడుతుంటే, ఇదిగో మీకు సమాధానాన్ని నేను ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు విడిచిపెట్టడండి. మీరు అనుకోవచ్చు సమాధానం ఇవ్వలేదండి. ఆయన ఖచ్చితంగా ప్రతి మాటలో సమాధానం ఇస్తారు. చూడండి 15వ వచనం చూడండి ఒక మాట. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదనని. హల్లెలూయా. అక్కడ ఆయన కనపడలా. వీళ్ళు ఎత్తుకోపోయిన వాళ్ళు నాకేమవుతుంది, అయ్యా ఆయన ఎక్కడ తీసుకెళ్ళారు చెప్పండి, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఆడ ఉన్నాడా? ఉన్నాడా? సమాధిలో ఉన్నాడా? లేడా? ఎప్పుడో ప్రజల మధ్యకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు చెప్పిన మాట అయినా ఈ రోజు కాకపోతే రేపని మరి దాన్ని ఏమంటారు, వాయిదాలు వేస్తారేమో, కానీ దేవుడు చెప్పిన మాటలో ఎటువంటి వాయిదాలు ఉండవు. ఇదిగో నేను ఈ టయానికి వస్తాను, నేను ఈ టయానికి చేస్తానంటే ఆ టయానికి వస్తాడు, ఆ టయానికి కార్యం చేస్తాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ప్రభు ఇచ్చేంత వరకు ఎదురు చూడట్లేదు. ప్రభు ఇచ్చేంత వరకు ఎదురు చూడట్లేదు. అందుకే మనం పాపంలోనే ఉన్నాం. ఒకసారి ఎదురు చూసి చూడు, అందులో ఎంత గొప్ప మహిమను నువ్వు పొందుకుంటావంటే అంత గొప్ప మహిమను నువ్వు పొందుకుంటావు. చూడడానికి ఆయన సమాధిలో లేడు. నువ్వు వెళ్ళి ఆయనకి సాంబ్రాణి ఇవన్నీ అర్పించడానికి, ఆయన స్వీకరించడానికి అక్కడ లేడు. ఆయన ఎక్కడున్నాడో తెలుసా? మనలోకి వచ్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చేసాడు ఆయన. ఎందుకు వచ్చాడు? సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇదిగో దిగులు పడొద్దు, భయపడొద్దు, విచారపు పడొద్దు, నేను నీ యొద్దన ఉన్నానని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం గమనించాలి, ప్రభువు మనల్ని ప్రేమించాడు. ప్రభువు మనల్ని ప్రేమించడమే కాదు, మన పాపాన్ని కూడా ఆయన మీద వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో ఏ మనుషుడు, ఏ మానవుడు మనం చేసే పాపాన్ని వారి మీద వేసుకోరు. ఎప్పుడెప్పుడు మనం నాశనం అవుతామా, ఎప్పుడెప్పుడు మనము దిగజారిపోతామా, ఎప్పుడెప్పుడు మన జీవితము అడుగంటిపోతుందా అని ఎదురు చూసే వాళ్ళే, కానీ ఎవరు కూడా మనకు ఓదార్చే వాళ్ళు లేరు. ఈ రోజుల్లో క్రైస్తవులకి క్రైస్తవులే శత్రువులు. మధ్యకాలంలో మనం చూసాం, కాస్త ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తే మనలో కొంతమంది ఏం చేస్తున్నారు, ఆయన తాగే చచ్చిపోయాడు అంటున్నారు, తాగి చచ్చిపోయాడు అంటున్నారు. ఎక్కడుంది ఐక్యత? చాలా మంది ర్యాలీలు చేస్తున్నారు, ర్యాలీ చేసి ఆ రోజుకి అయిపోయింది అంతే. ఇంక తర్వాత ఏమైంది? ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది న్యాయం? ఎక్కడ జరిగింది? ఈరోజు ఒక సేవకుడికి అలా జరిగింది, రేపు అనేక మందికి జరుగుతుంది. అది మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? ఈరోజు సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఇంతమంది రియాక్ట్ అవుతున్నారు. కానీ దీనికంటే కొన్ని సంవత్సరాల ముందే అనేక మంది సేవకులు చంపేశారు. అనేక మంది సేవకులు హతసాక్షులుగా మారారు. అప్పుడే న్యాయం జరగలేదు. ఇప్పుడు జస్ట్ మనకు తెలిసిందంటే ఆయన చంపేశారు అని. చూడండి, చాలా దీనమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, నాకు ఒక పాట ఉండేది, మీకు అందరూ బాగా తెలుసు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఆ పాట పాడేటప్పుడు మా అమ్మకి చదువు రాదు. ఆ పాట ఆమెకు వచ్చి రాని విధంగా పాడుతూ ఉండేది. పాడేటప్పుడు
ఆ ఆమెకి చదువు రాకపోయినా ఎవరైనా పాస్టర్లు వాక్యం చెప్తే మా నాన్న ఇంటికి రాలేదని, ప్రార్థనకు రాలేదని ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చెప్పేది ఆ మాట. అప్పుడు మేము కూడా కూర్చొని అన్నం తినేటప్పుడు ఇంకా టీవీ ఆపేయాలి ఆ మాటలు చెప్పేటప్పుడు. అప్పుడు మా అమ్మ చెప్పేది ఆ మాట, ఏం చెప్పేదంటే, ఇదిగో నాయనా, చివరి గడియల్లో ఉన్నాము. చివరి గడియల్లో ఉండడం అంటే ఏంటంటే, మన నుదుటిన ఒక ముద్ర వేస్తారంట. ఆ ముద్ర వేసినప్పుడు మనకి తిండి దొరుకుతుంది. ఆ ముద్ర వేసినప్పుడు మనకి బట్టలు ఇస్తారు. ఆ ముద్ర ఉంటేనే మనం ఈ లోకంలో బ్రతకగలం అని ఎప్పుడు చెప్పేదో తెలుసా? ఇదిగో నాకు చిన్నప్పుడు చెప్పింది, అది ఇప్పుడు జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఆ ముద్రలు తయారవుతూ ఉన్నాయి. ఆల్రెడీ మనకు ఆధార్ కార్డు వచ్చేసి, ఎక్కడికి పోయి మనం ఏం బతకాలన్నా ఆధార్ కార్డు ఉంటే. ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి మనిషికి ఒక ముద్ర అనేది తయారవుతూ ఉంది. ఆల్రెడీ ఈ మధ్యకాలంలో న్యూస్లో కూడా చాలా దగ్గర చూశారు. 666వ ముద్ర కదండి. ఇవన్నీ తయారవుతూ ఉన్నాయి. అంటే లేఖనాలు నెరవేర్చబడుతున్నాయా లేదా? ఖచ్చితంగా నెరవేర్చబడుతున్నాయి. లేఖనాల్లో ఏ విధంగా అయితే రాయబడి ఉందో అది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అనేకుల్ని రాబోయే రోజుల్లో తిండి దొరక్క మనకి పుట్టిన బిడ్డల్ని మనం చంపుకొని తినే రోజులు రాబోతున్నాయి. చూడండి, ఈ దయనీయమైనటువంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం వెంబడించాలి. ఆయన మనకి ఏదైతే సూచించాడో, ఆయన మనకి ఏదైతే చెప్పాడో ఆ మాటలను మనము హృదయంలో దాచుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి వచనాన్ని ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఆయన ఆరోహణమయ్యే సమయంలో ప్రతి ఒక్కరికి చెప్పిన మాట ఏంటంటే, నీవు చూసింది సువార్తగా బోధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏదైతే చూసావో దాన్ని సువార్తగా నువ్వు బోధించాలి. యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ప్రేమించాడు. ఆయన ఆ 12 మందిలో ఒకడు ఏం చేశాడంటే, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మరొకడు ఏం చేశాడంటే, ఆ నాణ్యాల కోసం ఆయన పట్టించేసాడు. ఎలాంటి స్థితిలో ఆ రోజుల్లోనే ఉన్నారు నమ్మద్రోహులు. ఇప్పుడు ఉండడంలో ఏం పెద్ద విశేషం ఏం లేదు. నేను ఒకటి చెప్తాను, క్రీస్తులో జీవిస్తున్నటువంటి మనము నమ్మక ద్రోహులుగా బ్రతకడము మంచిది కాదు. మనం ఎలా బ్రతకాలంటే, చచ్చినంత కాలము నీవు కను మూసేదాకా కూడా ప్రభువుకు నమ్మకమైన వ్యక్తిగా బ్రతకాలి. ఇలాంటి మాటలు మనం ప్రతిసారి వింటూనే ఉంటున్నాం, కానీ అలా బ్రతకలేకపోతున్నాం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళంగానే పాపం కొనసాగుతూనే ఉంది. మన నోటి ద్వారా పాపం, చూపు ద్వారా పాపం, శరీరముతో పాపం, ప్రతిదీ పాపం 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 పాపం. నీ పాపము పండినప్పుడు నువ్వేమవుతావు? ఖచ్చితంగా తృణీకరించబడతావు. అయితే నేను అంటాను, ఆ పాపము నువ్వు చేస్తున్నావు నీకు తెలుసు కదా, అప్పుడే నువ్వేం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. ఇలా పట్టుకుంటే పాపాన్ని నీ జీవితంలో నువ్వు ఏం సాధించాలన్నా సాధించలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 16వ వచనం నుంచి ఒకసారి చదవండి. 28వ అధ్యాయం. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన ఎక్కడికి వెళ్ళారట? గలిలయలోని కొండకు వెళ్ళారట. వారు ఆయన చూచారు. అక్కడ ఆయనకి మ్రొక్కారు, కానీ వారు సందేహించారు. ఏం సందేహించారు? చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయాలట? హల్లెలూయా. ఏంటి అసలు సాదృశ్యం ఏంటి? ఆయన లేయడానికి, మరలా తిరిగి లేయడానికి కలిగిన సాదృశ్యం ఏంటంటే, నీవు మరొక శిష్యుణ్ణి తయారు చేయాలి.
అంటే సేవకుడికే కాదు ఆ పని. సేవకుడు ఒక శిష్యుని తయారు చేస్తే నిన్న మీరు కూడా ఒక శిష్యుని తయారు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సమయం లేదు, చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో మనం ఎంత పని చేస్తామో అంత ఆశీర్వదించబడతాం. ఏంటి ఆ పని అంటే, నీ బిడ్డను పెంచేటప్పుడు దేవునిలో పెంచగలగాలి. వాడు స్కూల్కి వెళ్తే తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులకి అది బోధించగలగాలి. అంటే అతి జ్ఞానం ఎవరి ద్వారా కలుగుతుందంటే దేవుని ద్వారా కలుగుతుంది. రెండవదిగా పెంచిన నీ ద్వారా కూడా అది కలుగుతుంది. ఈరోజు కొంతమందికి పిల్లలు లేకపోవచ్చు, రేపు పుట్టబోయే పిల్లలకి నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే దేవునికి వారిని ప్రతిష్ఠించడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు వెళ్ళి మరొకరిని తయారు చేయాలి. అసలు నీ పని ఏంటి? దేవుడు ఎందుకు నిన్ను పిలుచుకున్నాడు? ఎందుకు మరలా నువ్వు కరోనాలో చచ్చిపోలేదు? ఎందుకు బ్రతుకున్నావు నువ్వు అని అంటే, నీ ద్వారా దేవుడు చేయబోయే కార్యం అది. మరణము నుండి లేపిన దేవుడు. అనేక మంది, నాకు తెలిసి కరోనాలో చాలా మంది చచ్చిపోయేదాకా వెళ్ళిపోయారు, తిరిగి మళ్ళా బయటికి చచ్చిపోయాడని కూడా చెప్పారు కొంతమంది డాక్టర్లు. అయితే అలాంటి వాళ్ళు బతికొచ్చారు. ఎందుకు అని అంటే దేవుడి యొక్క ప్రణాళిక వారి మీద ఉంది. హల్లెలూయా. ఈరోజు వింటున్నటువంటి మీ మీద కూడా ఆయన ప్రణాళిక ఉంది. మీరు తక్కువేం కాదు, మీరు బహు శ్రేష్ఠులు. ఈరోజు ఇక్కడ కూర్చున్నారంటే మీరు గొప్పవారు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. అది ఏదైనా, ఒకవేళ మనుషులు తృణీకరిస్తారేమో, మనుషులు మనల్ని కించపరుస్తారేమో, మనుషులు మనల్ని పడద్రోస్తారేమో, కానీ మన దేవుడు మాత్రము ఖచ్చితంగా చెప్తున్నాను, నీ విశ్వాసమును బట్టి నిన్ను పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను పైకి లేవనెత్తడమే కాదు, నీ కుటుంబాన్ని, నీ తరముల వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఒక్కడే కాదు ఆశీర్వాదానికి కారకుడివి, ఈ తర్వాత వారు, ఆ తర్వాత వారు దేవునిలో సంతోషాన్ని అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆది కాండము మొదల్లో ఆయన ఏం మాట్లాడతాడంటే, ఆది యందు దేవుడు ఏం చేశాడు? ఈ భూమిని, ఈ ఆకాశాన్ని సృజించాడు. ఇక్కడ ఈ మత్తయి సువార్తలో ఇప్పుడు మనం ఏం విన్నాం? భూమికి ఆకాశానికి సర్వ హక్కులు ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి. ఇదిగో, నువ్వు మరణం అయిన తర్వాత పాతాళానికి వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి. వీటన్నిటినీ నువ్వు మరలా పొందుకోవాలంటే ప్రకటన గ్రంథంలో చివరి వచనంలో ఒక మాట ఉంటుంది, ప్రతి పరిశుద్ధునికి ఆ కృప తోడై ఉండును గాక అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, ప్రతి మాటలో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రతి విషయములో ఆయన కృప